అందరికీ మరణాత. మోషే ఉపవాసాలు 40 దినములు తైలాభిషేకములు ఘనంగా జరిపించిన దేవదేవునికి మహిమ కలుగును గాక. అభిషేకించబడిన మనందరికీ ఆత్మీయ వరములతో నడిపించును గాక. చక్కగా మరొక దినము విశ్రాంతి దినం మనకు అనుగ్రహించేందుకు దేవదేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వర్తమానము ఆత్మాభిషేకం కొరకు కొన్ని విషయాలు ప్రభు కృపను బట్టి ధ్యానం చేసుకుందాం. దీని అంశం ఏంటంటే ఆత్మ అభిషేకము. కనుక ఈ ఆత్మాభిషేకం కొరకు మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము వాక్య ధ్యానం చేసుకుంటే చక్కటి విషయాలు దేవుడు ఒక అభిషేకం ఇచ్చి తన ఆత్మనిచ్చి ఎలా నడిపిస్తున్నాడో ఈ అధ్యాయంలో తన బిడ్డలుగా ఉండబోయే వారి వరకు ఏ మహిమను ఇస్తున్నాడో ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే కనబడుతుంది. కానీ ఇశ్రాయేల్లో ఒకరు రాజులుగాను మరొకరు యాజకులుగాను దేవుడు 2 భాగాలుగా విడదీశాడు. 12 గోత్రములో ఒక గోత్రం లేవి గోత్రం మాత్రమే యాజకుల సమూహముగా ఉన్నారు. మిగిలిన 11 గోత్రాలు ఈ సమస్త భూమిని పరిపాలించిన పాలకులు రాజులుగా ఉన్నారు. కనుక మనకు కావలసిన మాటలు ఇందులో చాలా ఉన్నాయి. కానీ అధ్యాయమంతా చదివితే 38 వచనాలు మనకు కనబడతాయి. 12 నుంచి 16 వచనాల వరకు చదువుకుందాం. మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములను తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడగినట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకం చేసి అతని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకుని వచ్చి వారికి చొక్కాయలను తొలగించి వారు నాకు యాజకులకే నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకము చేయము. వారి అభిషేకము తరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండనని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఆనంద తైలముతో నిన్ను అభిషేకించుతున్నాను ప్రభువా. స్నానము ప్రభు భోజనము జరుపుట ప్రజలకు సరియని అనుచున్నాను.
దేవా, ఇదిగో 40 దినాలు జూలై 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉపవాసములు చేయించావు. దేవా, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ దర్శించావో, వారి గృహాన్ని సంహరణ దూత ఎలాగ దాటించావో అలాగా ఈ రథము సిలువులేసి గృహాన్ని కూడా ప్రతిష్ఠించావు. దేవా, నిన్న వాతావరణం అనుకూలించినప్పటికీ ఎటు చూచిన తండ్రి ప్రభు భయంకరమైన వాతావరణం అయినప్పటికీ తైలాభిషేకం ఎంతో ఘనంగా జరిపించావు. ఇది నీ మహిమ. దేవా, మరలా తండ్రి ప్రభు చక్కగా నిన్ను ఆరాధించే సమయం మాకు అనుగ్రహించావు. ఇదిగో ఈ ఆరాధనలో నీ బేతేలు ప్రార్థనా మందిరంలో ఆరాధించడానికి వచ్చిన నీ ప్రియమైన బిడ్డలకు కావలసిన వర్తమానము అల్పుడును, అయోగ్యుడును, అశక్తుడును, దీనుడును, యోగ్యత లేని నాకు ఏసగించిన వాక్శక్తిని, దాసగించిన వాక్శక్తిని 7 ఆత్మతో ఆత్మాభిషేకము కొరకు మాట్లాడమని త్వరగా పెళ్లి కుమారుడిగా రానయ్యున్న మమ్మల్ని అందరినీ ఆనంద తైలముతో అభిషేకించున్న అభిషిక్తుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇప్పుడు మనం చూస్తే ఈ నిర్గమకాండము 40 అధ్యాయమంతా కూడా దేవుడు తన బిడ్డలందరినీ కూడా ఒక 2 భాగాలుగా చేశాడు. ఒకటి యాజకులు, రెండవది రాజులు. దేవుడు కోరుకుంటుంది 2 అంతస్తులు. ఒకటి పరిపాలించేవాడు నా బిడ్డ, రెండవది వారిని ఆశీర్వదించేవారు నా బిడ్డలు. ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలు ఎలా ఉండాలి? ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి. అలాగే దేవుడు కూడా పిలుచుకుని అప్పుడు వరకు దేవాలయం లేని లోకంలోకి దేవుడు ఒక ప్రత్యక్షపు గుడారం ఇచ్చి ఆ గుడారంలో 2 భాగాలుగా విభజించాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. 3వ భాగం ఆవరణము. ఈ ఆవరణంలోకి వచ్చిన వారందరూ ఎవరంటే పాప పరిహారార్థ బలులు అర్పించే ప్రజలు. ఈ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేవారు ఎవరంటే ఒకటి మహాపరిశుద్ధుడైన మోషే, రెండవది యాజకుడు. అంత కాదు, కొంచెమే పరిశుద్ధత. ఈయనైతే దేవుడు చెప్పిందే చేస్తాడు, చేస్తే చేయలేకపోతే మానే అని ముక్షుడికి వెళ్ళిపోతాడు. ఆరోన్ అలా కాదు, సంఘం ఎలా చెప్తే అలా చేస్తాడు. వాడు దూడం చేయమంటే దూడం చేస్తాడు, విగ్రహాలు నడిపించమంటే విగ్రహాలు నడిపించేస్తాడు. మనుషులు ఎలా చెప్తే అలా చేస్తారు. ఎవరు? ఆరోన్. మోషే అలా కాదు, దేవుడు చెప్పిందే. కనుక మోషే యొక్క పరిశుద్ధమైన స్థలం అంటే ఆయన చూసే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎక్కడ చూశారంటే ఆయన పాదాలు చూడగలిగే మాత్రమే ఉంది. ఇప్పుడు దేవుడికంట చెప్పింది చెప్పినట్లు చేసేవాడు కావాలి. అందుకని దేవుడు మోషేని యాజకుడిగా ఉంచుతా అన్నాడు. మోషే అన్నాడు, నేను అద్దోడిని, నేను అటువంటోడిని, నేను ఇటువంటి అని శాపం చెప్పాడు. వాళ్ళ బిడ్డలో ఆయన షాప్ చెప్పినందుకు ఎంత పరిశుద్ధులకు వెళ్తే ఏంటి, ఎందుకు బలగరక్కడ అయిపోయాడు. బిడ్డలకు అభిషేకం లేదు, వారి సంతానానికి చరిత్ర లేకుండా అయిపోయింది. తన తమ్ముడు సంతానం చెప్పుకోవాల్సి వస్తుంది, అన్న సంతానము చెప్పుకోవాల్సి వస్తుంది. ఎంత పరిశుద్ధతకి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వచ్చి సాకులు చెప్పకూడదు. మోషేలో ఎంతో గొప్ప శక్తివంతుడు, ఎంతో గొప్ప వరాలు పొందుకున్నాడు, ఎంతో గొప్ప ఉన్నాడు. కానీ చిన్న కోపం. ఆయనంటే ఏంటి, మనుషుల కంటే యాపకాయ అంత ఉంటుంది ఏంటి, ఎరువు. ఆ ఎరువులో ఉంది ఎవరికి? మోషే. అంత పరిశుద్ధుడు. బండతో మాట్లాడిన ఆయన అంటే బండను కొట్టాడు. కొట్టడమే కాదు, అక్కడ తిట్టాడు. ఎవరిని?
సంఘంలోకి వచ్చిన తర్వాత నిన్న చక్కగా అభిషేకం చేయించుకున్నాం. దుర్భాష కూడా నోట్ల నుంచి రాకూడదు. విశ్వాస యొక్క అభిషేకం కోసం మనం నేర్చుకున్నాం. నోట్ల నుంచి ఏమి రాకూడదు? దుర్భాష అందరం దేవుడి బిడ్డలమే. ఒకడికి పరిశుద్ధత తెలుసు, ఒకడికి పరిశుద్ధత తెలియదు. అక్కడ 2 భాగాలు, మళ్ళీ ఇక్కడ కూడా 2 భాగాలు. సంఘము, లోకము. సంఘములో ఉన్నవారు ఆయనకు ప్రియమైన బిడ్డలు యాజక రూపమై ఉన్నారు. లోకంలో ఉన్నవారు ఆవరణంలోకి వచ్చేవారు, వారికి అంత పరిశుద్ధత ఉండదు. అటు విగ్రహారాలను విడిచిపెట్టరు, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టరు. 2 రకాలుగా నడిచేవారు. వారు పాలకులు, లోకాన్ని పరిపాలించే నాయకులు. ఇక్కడ సంఘంలో ఉన్నవారు పరలోకం నాయకత్వం కొరకు పాకులాడేవారు. వీళ్ళు యాజక సమూహంగా దేవుడు చూసుకుంటున్నాడు. అక్కడ 2 భాగాలు ఉన్నాయి. వాళ్ళే పాలకులు, వారే యాజకులు. కానీ యాజకులు అవడానికి నిరాకరించిన మోషను బట్టి చాలా లేట్ అయిపోయింది యాజకత్వం కోసం. కానీ దేవుడు కోరుకుంటుందంట ఏంటి? ప్రకటన 1:6 ఏముంది? ఆయన మనం ప్రేమించి తన రక్తం వల్ల మనం కడిగాడు, స్నానం చేయించాడు. అమ్మా, ఇక్కడేమో ప్రత్యక్ష గుడారంలోకి రావాలంటే నీళ్ళ స్నానం అవసరం. ఈరోజు మనకంటే ఏ స్నానం చేయించాడంటే రక్త స్నానం. ప్రభు చేయించిన స్నానం ఏ స్నానము? రక్త స్నానం. ఆ స్నానం చేయించడం చాలా కష్టం. కనుక ఈరోజు ఆయన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క రక్తానికి చూడండి మన కోసమే పాకులాడుతున్నాడు. నువ్వు ఎలా ఉంటావు? ఇప్పుడు మనం ఉండవలసింది యాచక రూపమైన సమూహము, యాచక రాజ్యం. ఆ రాజ్యాన్ని నడిపించడానికంట దేవుడు చూడండి అక్కడ పగల మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను ఒక సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని నడిపించాడు. అప్పుడే పుట్టిన సంఘం, అప్పుడే వచ్చిన మందిరం. ఆ మందిరం ఏంటంటే గుడారం వేసుకున్నారు వారు. సంసరించే దేవాలయము, ప్రత్యక్షపు గుడారము. ఈరోజు మనకు ఒక స్థిరమైన దేవాలయం ఇచ్చారు. దీన్ని నడిపిస్తుంది ఎవరంటే ఆత్మ చెప్పుచున్న మాట. అక్కడ మేఘములో సూచనగా ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడ స్వయంగా మనల్ని నడిపిస్తున్న ఆత్మ తండ్రి. వారు స్థాపించుకున్న స్థాపన దినాన్ని ఎవరు వచ్చారంటే అపోస్తుల సంఘ స్థాపన దినం. అంటే ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వచ్చిన దినమే సంఘ స్థాపన దినము. వారికి 400 సంవత్సరాలు పట్టింది ఒక దేవాలయం కట్టుకోవడానికి. పాపంలో పడిపోయిన తర్వాత తన దేహాన్ని దేవాలయంగా మార్చుకోవడానికి ఈ గుడారం వచ్చింది. వాళ్ళకేమో గుడారం, మనకేమో స్థిరమైన పునాది గల గుడారం ఉంది. వారిని ఏం చేసింది? దేహం అనే దేవాలయం తయారు చేయడానికి తప్ప ఇది మరొక దానికి కాదు. అసలైందంటే దేవుడు ఎక్కడంటే అంటున్నాడు దేహం అనే దేవాలయం. నీ దేవాలయంలో బాగు చేయడానికి, దేవుడికి నీ అవయవాలన్నీ కూడా సమర్పణ చేయడానికే అభిషేకము. దేవుడికి స్తోత్రం. దేవదాసయ్య గారికి అభిషేకం చేస్తే 3 దినాలు పట్టిందంట. ఆయన అగ్ని కొలువుల్లో నుండి బయటకు రావడానికి ఆ శరీరాన్ని అంతగా సమర్పణ చేసుకున్నాడు. ఈరోజు మనం అభిషేకం పొందుకున్నాం. మన శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవాన్ని క్రీస్తు యేసుకు సూచనగా మనం ఉండి మనము చక్కగా అభిషేకం బట్టి ప్రతిష్ఠించుకోవాలి. తనువు నా తెలుగు గైకొనిమని అయ్యగారు ఎలాగ సమర్పించుకున్నారో ప్రతిరోజు కూడా ఈ దేహం అనే దేవాలయం కొరకే దేవుడు పోకలాడుతున్నాడు. ఈ దేహాన్ని ఎలా మార్చుకోవాలి? దేవునికి ఆలయంగా మార్చుకోవాలి. అందుకే దేవుడు ఒక గుడారాన్ని ఇచ్చాడు. దేవుడు అందుకే ఒక సంఘాన్ని మనకి ఇచ్చాడు. అక్కడ యాజకులు రాజులు, ఇక్కడ యాజకులమే అన్యుడు రాజు. మనకి ఎవరంటే అన్యులు పరిపాలించే వారు ఉన్నారు. మనము యాజకులుగా ఉండాలి. యాజకుడి దగ్గరికి ఎంత లోకంలో ఎవరైనా సరే వచ్చి ఆశీర్వాదం పొందుకోవాల్సిందే. దేవుడికి వాళ్ళకది పైన ఉన్నది ఎవరుంది? కానీ యాజకులు చూడండి పరిపాలన దగ్గరికి వెళ్తాం కాదు, పరిపాలకులే దగ్గర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆశీర్వదింపబడాలి. అందుకనే దేవుడు మనకంట
చూచునుగా ఉన్న మేఘంగా చూచునుకున్న ఆత్మనిచ్చాడు. కనుక దేవుడు చెప్పినట్లు చేయువాడు దేవుని మహిమతో నింపబడతారు. దేవునికి స్తోత్రం. అందరూ కాదు, ఎవరు నింపబడ్డారు? దేవాలయం కట్టుకున్న వెంటనే దేవుని మహిమ వచ్చిందంట. ఆ మహిమలోకి ఎవరు వెళ్ళారు? సార్ పాడండి పాట. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా చేతమమ్మో ఇశ్రాయేలు సైన్యమునకు నీవు మాతో సొలొమోను దేవాలయము మేఘము రాగనే యాజకులు నీకేజ నిలువలేక యాజకులు అక్కడ యాజకులకే ఆ మహిమలోకి నారాయణపోయారంట. అభిషేకం పొందిన వాడే ఉండలేకపోయాడంట. ఒక్క మోషే తప్ప ఆ మహిమలోకి ఎవరినో వెళ్ళలేకపోయారు. అభిషేకమే కదా అనుకుంటున్నాం. ఈ శరీరంలో ఉన్న పాప జీవాన్ని విడిచిపెట్టి మహిమ జీవనంలో రావడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న విశ్వాస యొక్క అభిషేకం కోసం మాట్లాడుకున్నాం. అసలు విశ్వాసులకు అభిషేకం లేదనుకుంటారు చాలామంది. కాదు, భూమి మీద ఉన్న అన్ని వంశాలకి యేసు రక్తమే అభిషేకం ఇచ్చేసింది. అది ఎవరు నమ్ముతారో వారే నింపబడతారో. ఇప్పుడు సంఘములో కూడా దేవునికి స్తోత్రం. చూడండి, మహిమతో సంఘంలో కూడానంట ఎలా ఉంటారంట? నింపబడతారు. కనుక సంఘంలో వారికి అప్పగించిన పనులు చక్కగా చేసుకోవాలి. సంఘంలోనంట ఏం అప్పగించాడు దేవుడు? పని అప్పగించాడు. అయ్యా నువ్వు యాజకుడిగా ఉండు, అయ్యా నువ్వు యాజక మందిరాన్ని నిర్మాణం చేయండి అని ప్రజలందరికీ కూడా అప్పగించాడు. వారి మందిరము కొరకు నిర్మించి ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మందిరములు ఏ కొదువ లేకుండా వారు చూసుకున్నారు. చూసుకోవడం బట్టి ఇశ్రాయేలుకి ఆకాశవాకి పట్టరాని జనమాన్ని విస్తారమైన ధనాన్ని దేవుడు వారికి దాని బాధ్యత అంతా కూడా వారి. యాజకుడు ఓన్లీ బ్లెస్సింగ్ ఇవ్వడానికి, ప్రార్థన చేయడానికి, మిగతా పని అంతా కూడానంట అక్కడ 11 గోత్రికులు కూడా పని చేయడానికి, దేవాలయం కొరకు నిర్మించుకోవడానికి వారిని ఇచ్చాడు. వారు భూలోకాన్ని వెళ్ళే గొప్ప రాజులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. నేను లోకాన్ని పరిపిస్తాను కానీ దేవుని దగ్గరికి వచ్చి నేను పనివాడిగా ఉంటాను. ఏం పని చెప్తారు చేయండి, చెప్పండి, నేను చేస్తాను. దేవాలయంలో పనిచేసిన వాడు భూలోకాన్ని పరిపాలించే పరిపాలకుడిగా దేవుడు చేసాడు. వారి గొప్పగా బ్లెస్సింగ్ రావడానికి గల కారణం ఏంటంటే మనం ఎక్కడో పని చేయడం కాదు. ఎక్కడ చేసుకోవాలి? దేవుడు అప్పగించిన పనిని మనము చేసుకోవాలి. ఈరోజు ఈ లోకానికి తెలియని ఈ అభిషేకాన్ని దేవుడు సంఘము సన్నిధి పనుల ద్వారా, దేవదాసయ్య గారి ద్వారా ఇంత గొప్ప అభిషేక వివరణ దేవుడు మనకు తెలియజేశాడు. 40 దినములు ఉండి చేయడాన్ని బట్టి దేవుడు గొప్పగా మరి అభిషేకం బట్టి ఆత్మ తండ్రిని ఇస్తున్నాడు. వారికి మేఘాన్ని ఇచ్చాడు. మనకు ఎవరిని ఇచ్చారంటే ఆత్మనిచ్చాడు. వారి మేఘం వారిని నడిపించింది. ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తారట? ఆత్మ తండ్రి నడిపిస్తాడు. కనుక మహిమతో సంఘం నింపబడాలి. కనుక ఆయన మహిమ కొరకు సంఘస్థులు వాడుకున్నాడు. దేవునికి మహిమ రావడానికంటే ఎవరిని ఆడుకున్నాడు? అక్కడ ఇశ్రాయేలుని 12 గోత్రాలను ఆడుకున్నాడు. ఇక్కడ ఎవరిని ఆడుకుంటున్నాడంటే ఇప్పుడు ఈ కాలానికి సంఘస్థులను వాడుకుంటున్నారు. చూడండి, దేవుని పనివారు, దేవుడిని పనిచేసే మేము ఆయనకు విశ్వాసులము అని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని పిల్లలమైన మనము మన స్థానంలో మనము వరములో చక్కగా ఉపయోగించుకోవాలి. దేవుడు ఏమి ఇచ్చాడంట? సంఘములో ఉన్న వారికంట దేవుడు చక్కటి వరాలు ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు?
బాప్తీసం పొందిన వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి. అపోస్తులు కార్యంలో 2:38 వచనంలో చెప్తాడు, పరిశుద్ధాత్మని వరము ఇచ్చేశాడు. అక్కడ రాయబడి ఉంది. ఏ వరం అంట? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుదురు. చూడండి, దేవుని బిడ్డలకంట ఇచ్చిన వరం ఏంటంటే, వారికి మేఘం చూసినగా ఉంటే మనకంటే ఎవరంటే చెప్పండి? ఆత్మ. కనుక ఆత్మను వరముగా మనకి ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవదాసయ్య గారు, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా పరిశుద్ధాత్మ వచ్చే వరకు ప్రార్థన చేసుకో, వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్తుంది ఎక్కడికైనా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇది లూథరన్ మిషన్ వారికి కోపం వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ కోసం ట్రైనింగ్ తీసుకోవాలి స్పెషల్గానే, మాకేం అవసరం లేదు. ఆయన పని చేస్తాడు. దేవుడు మనతో పని చేస్తే మనకి ఎలా ఉంటుంది? అలుపు అన్నదే ఉండదు. మనం ఒక గంట ఆయన సన్నిధిలో ఉండి ఆయనకి తగినట్లుగా మనం ఉండి పాప క్షమాపణ, మనలోనంటే ఏముండకూడదు? పాపము ఉండకూడదు. క్షమించు ప్రభు అని మనము అడగాలి. పాపం అంటే పిల్లలు తిట్టినా కొట్టినా కూడా పాపమే. ఎందుకంటే నువ్వు సరిగ్గా నడపట్లేదంటే, నడపకపోవడం వాడు అలా తయారయ్యాడు. తప్పు చేస్తే తోలు తీసేయాలి. దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి. లోక ప్రేమ కాదు. లోక ప్రేమ తల్లిని తండ్రిని విడిచి వెళ్ళిపోయే ప్రేమ. అది యామోహం తప్ప, అది కొన్నాళ్ళకి తెలుస్తుంది బాగా, అప్పుడేం తెలియదు. చూడండి, దేవుని ప్రేమ అందరికీ కూడా సమముగా ఉంటుంది. ఎవరిని విడిచిపెట్టకుండా అందరం కూడా సంతోషంగా ఉండగలిగేదే దేవుని. ఇంకా లోకంలో ఏ ప్రేమ అయినా సరే విడిచిపెట్టే ప్రేమ, కానీ దేవుని ప్రేమ మాత్రమే చూడండి ఏంటంటే విడిచిపెట్టని భరిస్తుంది, జయిస్తుంది, సాధిస్తుంది, ఏమైనా చేయగలుగుతుంది. ఆ ప్రేమతో మరణమే ఉండదు, పారిపోతుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో, పరమగీత గ్రంథంలో ప్రసంగి గారు చెప్పిన మాట ఏంటంటే, ఎంతో బలమైనది. దానికి దేనికన్నా బలం ఏంటంటే ప్రేమ. అసలు అది కూడా రాదు. ఈ లోకంలో ప్రేమలో చూడండి తెలియక చూడండి ప్రాణాలు తీసుకుంటున్నారు, అది తప్పు. చూడండి, ఏం తీసుకోకూడదంట? ప్రేమ తెలియని వారు ప్రాణాలు తీసుకుంటారు, ప్రేమ తెలియని వారు ప్రాణాలు తీసేటట్టు ప్రవర్తిస్తారు. చూడండి, ఈరోజు దేవుని యొక్క ప్రేమ చూడండి ఏం చేస్తున్నాడు? తన జీవాన్ని మనకు ధారపోస్తుంది. ఇది లోకానికి తెలియచేయండి. లోకంలో తెలియని వారందరూ కూడా ఇది మనం చేయండి. ఏమని? దేవుని ప్రేమ ఇదిగో మన కోసమంట ఆయన ఎంతగా ప్రేమించాడు. చూడు, ఇంత ప్రేమ చూడు ఈ లోకంలో ఎవరి దగ్గరనో. యేసు మనల్ని ప్రేమించడం మన గొప్పతనం. దేవునికి ఇస్తాం. వాళ్ళెవరో ప్రేమించారు, వీళ్ళెవరో ప్రేమించారని ఎన్ని మోసాలే కాదు. మనం ప్రేమించిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన ఎవరంట? యేసు. కనుక యేసు క్రీస్తు కొరకు ఒక చూసి
సూచనగా దేవుడు మనకి ఇవ్వబడింది. ఏమంటాడు? దేవుని పిల్లలమైన మనము మన స్థానంలో మనము వరములు చక్కగా ఉపయోగించుకోవాలి. ఏం ఉపయోగించుకోవాలంట? వరము ఉపయోగించుకోవాలి. దేవదాసయ్య గారు అంటే ఒకేసారి 7 సార్లు వర్తమానం చెప్పేవారు. అంటే గాలిలో రెక్కలకి ఇస్తున్నట్టు ఎగిరిపోయేవాడు. దేవునికి స్తోత్రం. వచ్చి బైబిల్ మిషన్ పెట్టి ఈరోజు భూలోకమంతటికి సువార్తను నడిపించు. ఆత్మ లేనివాడు నావాడు. నీకు అక్కడ ట్రైనింగ్ వద్దంటున్నారు. నువ్వు ట్రైనింగ్కి రేపు రాబోయే రోజుల్లో నీ పవర్ ఏంటో చూపిస్తారు. బయటకు అంటే నా తల్లి సంఘం అని అక్కడ 20 సంవత్సరాలు దేవుడు నడిపించేశాడు దేవదాసయ్య గారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు అర్థం కాదు, దేవుడు చెప్పినట్లు చెయ్యాలి. అమలాపురం కూడా అంతే. దేవుని ఏర్పాటు తప్పుకొని మానవ ఏర్పాట్లోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు ఎక్కడో హైదరాబాద్లో వ్యాపారం చేసుకున్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కూర్చుంటే నాకు జీతం నేనే లక్షలు ఇస్తాను. ఇక్కడ దేవుని పని చేద్దామంటే చాలా కష్టం. నిన్న పండగ ఏంటంటే చూడండి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ. ఈరోజు దేవుడు యథార్థంగా ఉన్న చోట చాలా కష్టం ఉంటుంది. వారికి ఇష్టం వచ్చిన చోట ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చక్కగా దేవుడు ఏర్పాటున్న చోట తెల్ల డ్రెస్ రా అంటే ఎర్ర డ్రెస్ వస్తారు. ఏర్పాటు లేని చోట పాముకుండా ఉంటారు తిరుగుతూ. మోసేని ఎంత ఏడిపించారు. డిఫరెన్స్. వాళ్ళకి తగినట్టుగా కావాలి సంఘం, వాళ్ళకి నచ్చినట్టుగా కావాలి సంఘం, వాళ్ళు సంపాదించుకున్నట్టు కావాలి సంఘం. కానీ దేవునికి మనం సంపాదన పరులుగా ఉండి మనం అభిషేకించినట్టు కావాల్సినకి చాలా కష్టం. చెప్తే నువ్వు అవతలకు పోయి నువ్వు పెట్టన్నారు. మరి దైవజనుడు వచ్చి చూడండి, అన్ని వరాల కంటే గొప్ప వరం పరిశుద్ధాత్మ వరం. అది ఒక్క బాప్తీసంతో మనకు ముడిపడి ఉంది. వెంటనే అది వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ మన బాడీ సహకరిస్తుందా? అందుకే మన బాడీలో ఏముండకూడదు? పాపము ఉండకూడదు. చూడండి, కనుక ఈ వరమును ఉపయోగించాలి. బైబిల్ మిషన్ వారికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే పరిశుద్ధాత్మ లేనిదే ప్రకటనకు పోరాదు. ఇది ముఖ్యమైన మాట. ఒక గంట లేవగానే ఆ పని ఈ పని చేయి. ఒకే ఒక స్తుతి. మంచం మీద లేవగానే చేయవలసిన స్తుతి చెప్పండి. ఆయన మనలను ప్రేమించు తన రక్తం వల్ల మనలను కలిగిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమె తన తండ్రి యొక్క దేవుడికి మనలను ఒక ప్రత్యేక రాజ్యముగాను రాజులుగాను యాజకులుగాను చేసేను. ఇది చెప్పి లేవాలి. ఒక గంట స్తుతించాలి, ఒక గంట కనిపెట్టాలి. కనిపెట్టి అప్పుడు ఏ పనైనా మనము చేయాలి. ఎంతమంది చేస్తున్నారో ఒకసారి గుండెల మీద చేసుకుని మీరే చెప్పుకోండి. మనకి నచ్చినట్టుగా చెప్తే చాలా బాగుంటుంది. ఇక్కడ దేవుడికి నచ్చినట్టు చెప్తే అంత కోపం వచ్చేస్తుంది. అయినా సరే ఆ కోపాన్ని పక్కన పెట్టి మోసే సాత్వికుడిగా తయారయ్యాడు. దేవుడు బలంగా వాడుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఒక ముర్రంపి, ఒక ముక్కోపి, మాట వినకపోతే చంపి అంత భయంకరుడు మోసే. అటువంటి వాడు సాధువైపోయాడు. ఈరోజు మనమెంత ఇంకా మనలో ఎటువంటి కోపము కానీ ఉందా? ఈ కోపమే మహాపాపము. నిన్నెవడో కాపాడలేడు. ఈరోజు నువ్వు నడవలసింది ఆత్మతో. చూడండి, చేయవలసింది ఆత్మతో, స్తుతించవలసింది ఆత్మతో, ప్రార్థించవలసింది ఆత్మతో. ఆత్మ లేనిదే ఏమి? ఆత్మ ఉంటే అందరికన్నా ముందుంటాం. ఆత్మ లేకపోతే వెళ్దాంలే, వద్దాంలే, చేద్దాం. ఆత్మ ఉంటే చక్కటి నడిపింపు దేవుడు మనకి ఇస్తుంది. ఈరోజు ఆత్మ తండ్రి గారి కోసమే తెలుసుకుంటున్నాం. కనుక
మనము దేవుని పిల్లలమైన మనము మన స్థానంలో మన వరమును చక్కగా ఉపయోగించుకుంటా దేవుని శక్తి మహిమ మనలో ఎల్లప్పుడూ ఉండెను. దేవునికి స్తోత్రం. మారిపోయింది మన ప్లేస్. మానవ శక్తి కాదు మనది. ఈరోజు మనం నడవలేము, తిరగలేము, చేయలేము, పాటలు పాడలేము, ప్రార్థన చేయలేము. అంత బలహీన తీసుకొచ్చింది ఎవరు? పాప జీవనము. సాతాను కొట్టదో తిట్టదు, లక్షణాలు మార్చేసింది. కొట్టదు తిట్టదు, పరిశుద్ధ క్రియలు తీసేసింది, పరిశుద్ధ నడత తీసేసింది. దుర్భాష, భయంకరమైన నడవడి. కనుక దీన్ని మార్చడానికే దేవుడు ఈ అభిషేకం వచ్చి చక్కగా నడిపిస్తారు. ఎల్లప్పుడూ శక్తిమంతులుగా ఉండాలి. మనం ఎప్పుడంటే ఎలా ఉండాలి? ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎప్పుడు బలహీనుడు అప్పుడే ప్రభునందు మహాబలమందు. నన్ను ఒక్కసారి తెలుసుకో అంటే. ఒకసారి చాలా బలహీనత వచ్చినప్పుడు ఇది 7 సార్లు పాడుకున్నాడు ప్రభు. ఏమని? బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవననిధి నా హృదయములో అలాగే మనం చూసుకుంటే ఎల్లప్పుడూ శక్తిమంతుగా ఉండి మన చెయ్యి కార్యములో ఆయన మహిమ శక్తితో కనబడను. దేవునికి స్తోత్రం. చేసే కార్యం అంటే ఏ శక్తి కనపడుతుంది? మహిమ శక్తి కనపడుతుంది. పందిళ్ళు వేసేటప్పుడే ఒక ఆయన వర్షాకాలం కదా, వాటర్ ప్రూఫ్లో రేకులు వేయండి వర్షం వచ్చేస్తాను ఆయన అన్నాడంట. చేసే ఆయన ఎప్పుడు అడిగినా కూడా నార్మల్ టెంట్ ఏమంటాడండి? ఎవరు పని చేస్తున్నావు? దేవుని పని చేస్తున్నాం. ఇది మా అబ్బాయి పని కాదు, మా ఇంట్లో పని కాదు, మన ఇంట్లో పని కాదు. మనం ఎవరి పనిలో ఉన్నాం? సృష్టి మనకు సహోదరుగా ఉంటాడు. కనుక నువ్వు నార్మల్ టెంటే మనం కార్యం సభలకైనా గ్రామ స్వార్థకైనా దేవుడు ఎంత గొప్పగా జరిపించాడంటే తన పనిని మన కార్యముల్లో చూపించాలి. శక్తి కార్యములు అసాధ్యమైనప్పుడే సాధ్యము చెయ్యాలి. అది ఎవరు చేస్తారంట? లోక కార్యములెల్లా నీ కార్య దృష్టికి లొక్కే అని నీకు తెలిసిన. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాడు మన నాని. హైదరాబాద్ నుంచి వర్షం తీసుకొచ్చాడు చక్కగా. విజయవాడ వచ్చింది వర్షం, తాడిపల్లి వచ్చాడు వర్షం, తొనుపు వచ్చేసాడు వర్షం. అక్కడెలా ఉందని ఫోన్ చేద్దాం అన్నాడు. నాకు అనిపించింది ఎరకో కొత్త దీన్ని తీసుకొద్దాం అనుకున్నాడు. నేను అనుకునే చల్లపల్లి వెళ్ళాను. మరి కొట్టింది చల్లపల్లిలో అడుగు తీసి అడుగేయకుండా కుంభవర్షం కొట్టేసింది. చుట్టుపక్కలంతా కూడా భయంకరమైన వర్షం. ఇప్పుడు ఎలాగో కురిసిందో కూడా అంత కొట్టుకుపోతాం. చూడండి అక్కడ సాయి ఫోన్ వచ్చింది. మీ దగ్గర ఎలా ఉంది? మా దగ్గర వర్షం వచ్చేస్తుంది. ఎక్కడ వచ్చేస్తుంది? మన టెంట్లు కూలిపోనియా? కూడలేదు. అయితే ఓకే. భోజనాలు బయట చేస్తున్నారు. భోజనాలు అక్కడ తడిచిపోయినంట. ఏం కాలేదు, మళ్ళీ ఎంత వచ్చేస్తున్నారు. అమ్మాయి అనుకుంటూ చల్లపిల్లని ప్రయాణం తీరం వచ్చినప్పటికీ మంచి ఎండ కాసింది. ఏంటంట? ఆయన శక్తి కనబడవలను. మన కార్యాలు అంటే ఎవరు కనబడాలి? మనం కనబడదు. ఎవరు కనబడాలి? కార్యంలో ఆయన శక్తి. ఏది అసాధ్యమైందో నీకు సాధ్యం చేయడానికి ఆత్మ కార్యములు. దేవునికి స్తోత్రం. అలాగే మనము మేఘముకు చూసినగా ఆత్మ, వాళ్ళకి మేఘం, మనకి ఆత్మ. కనుక రోమిలికి రాసిన పత్రిక 8:14 ఒక 7 మాటలు మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఈ వాక్యం చదువుకుంటూ, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ
దేవుని కుమారులైందరు. ఎప్పుడైతే బాప్తిసం పొందావో ఎవరు పెట్టని చెప్పండి. మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత 5 అన్నదమ్ములు, ఒక 2 ఆయన మా నాన్న. అని ముందు చనిపోయే ముందు అందరికీ కొడతారు. నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను బెంగళూరులో ఉన్నాను. నాకు వచ్చింది ఆయన చనిపోయే ముందు చాలా భయంకరంగా వచ్చింది. ఏంటి అని ఆలోచన చేసుకుంటే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు కనుక మా నాన్నగారు ఆ కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళే ముందు మేము ఒక మాట అనుకున్నాం, ఈ హాస్పిటల్ ఖర్చు అన్ని ఖర్చులు మేము చూసుకుంటాం, ఆయన మాకు అప్పించేయండి, ఇప్పుడు మేము బాప్తిసం ఇచ్చేస్తాం అని చెప్పాం. 4 అన్నదమ్ములు అసలు సస్యం మీద కుదరకపోతే ఇదిగో డబ్బు పట్టుకెళ్ళి మీరే బాగు చేసుకోండి, హాస్పిటల్ ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు మేము వెళ్తాం, మేము వస్తాం, తర్వాత ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఏ కార్యక్రమంలో మేము పాల్గొనము, మేము దేవుని బిడ్డలైపోయాము. దేవునికి ఇస్తారు. మేము ఎవరి బిడ్డలు? ఇప్పుడు దేవుని బిడ్డలు. లోక కార్యాలు మేము చేయం, దైవ కార్యం మేము చేస్తాం అన్న. సరిగ్గా ఇచ్చిన డబ్బులు అవ్వకుండానే ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. ఆ డబ్బులు మిగిలిన డబ్బులు ఇదిగో పట్టుకెళ్ళంటే మాకు ఆ డబ్బు ఇంకొద్దు, మీరు చూసుకోండి, వైద్యానికి ఇచ్చాం అని చెప్పడం కూడా జరిగింది. సరే, ఇంకా ఆయన కార్యక్రమం వచ్చింది. కార్యక్రమం వచ్చేవాడు ఊరంతా వచ్చేసాడు. మీరు గుండు కొట్టుకుంచుకొని అక్కడ కూర్చుంటారా, కూర్చోరా? ఏం కొట్టించుకోవాలంట? కూర్చోరా అని అందరూ వచ్చారు. మేము ఆయనకి బిడ్డలైపోయాం. మమ్మల్ని నడిపించేది మానవ శక్తి కాదు, దేవుని శక్తి. కనుక ఆ శక్తి మాకు కావాలి, కానీ ఆయన బిడ్డగా మేము ఉంటాం, కానీ లోకంలో ఆయనకి మాకు ఇంత సంబంధము లేదు. ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడు మనం ఎవరి బిడ్డలు అయిపోయి ఉంటా? ఇది ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే నువ్వు మహిమ చూస్తావు, నమ్మకపోతే వాడు చెప్పిన మాట వింటే ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. వాడికి మన శక్తే కావాలి, వాడికి అవసరమైన మనమే కావాలి. ఈరోజు నీకు పరలోకంలో శక్తి ఇవ్వబడింది. నువ్వు ఒప్పించి మెప్పించి మేఘమెక్కించినట్టు ఉండాలి, కానీ నువ్వు వాడు చెప్పినట్టు తల ఒకడు. నీ శక్తి మామూలు శక్తి కాదు. ఏ శక్తి? మానవ శక్తికి మించిన అద్వితీయమైన శక్తి ఇవ్వబడిన బిడ్డవు, దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం. అంటే అట్లీస్ట్ మీరు వచ్చి అక్కడ కూర్చోండి అంటే మేమేమో అక్కడ కూర్చోమో, వీళ్ళేమో ఈ పక్కన. అట్లీస్ట్ చిన్న కార్యమైనా చేయండి అంటే అయిపోయింది, మేము చేస్తాం, మొత్తం అన్నీ చేస్తాం చెప్పాం. తర్వాత చిన్న కార్యం అంటే ఫస్ట్ అట్లీస్ట్ డబ్బు ఇవ్వండి, ఇవ్వడం ముందే చెప్పు. ఇంకా దాంట్లో మాకు పాలు పొందులు వద్దు. ఎందుకంటే నా వ్యాపారాలన్నీ కూడా ఏమైపోతే ముందుగా చూపించాడు. నేను స్టాండ్ మీద అలా ఉన్నా, బెంగళూరు ఫోన్ చేస్తాను, నేను బెంగళూరు ఫోన్ చేస్తే ఇలా జరుగుతుంది, తాతకి ఇలా జరుగుతుంది, డబ్బు పంపించంటే ముందు వైద్యానికి ఏం కావాలో ఇస్తాను, ముందు మా ప్రకారం చేసుకుంటే మేము ఏదైనా ఖర్చు పెడతాను, తర్వాత మేమేమీ చేయలేము అంటే అప్పుడు ఏంటని ఆలోచిస్తే మరి అప్పుడు మా సంటకి ఇంకా రాలేదు దేవుడు. ఆవిడ డబ్బు ఖర్చు పెట్టి ఆవిడకి వేరే రూపంగా ఇవ్వడం జరిగింది తప్ప, కానీ ఇలా డైరెక్ట్ పాలు పొందకూడదు. పొందితే శక్తి కట్ అయిపోతుంది. ఎవరి శక్తి? ఈరోజు నీ మాట దేవుని శక్తి పోగొట్టుకుంటున్నావా? దేవుని నడిపింపు పోగొట్టుకుంటున్నావా? దేవుడి పైన ప్రతీది లిఖించేస్తాడు. నువ్వు మాట్లాడే మాట శాశ్వతమంతే. ఇశ్రాయేలు చిన్నది, బానిస పిల్ల, ఒక సైన్యాధిపతిలో పని చేసుకుంటూ ఉంది. పని చేసుకున్న పని పిల్ల ఏం చెప్పింది యజమానురాలికి? యజమానురాలు ఇలా అనుకుంటుంది, నా భర్త పరాక్రమశాలి, ఈ దేశానికి మహానాయకుడు, రాజు తర్వాత నా భర్తే రాజు, కానీ మాకు ఒక రోగం ఉంది. ఈ రోగం కుష్టి రోగం. దాన్ని బట్టి ఎంత బలం ఉంటే ఏంటి, అంటరానుడు అయిపోయి నా భర్త. ఈ దేశంలో ఉన్న గుళ్ళన్నీ తిప్పేశాం, ఈ దేశంలో ఉన్న దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయాం, కానీ పోలే. ఓ సింతేనా, మా దైవజనుడి దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయించుకో, నీ రోగం పోతుంది.
చిన్న పిల్ల ఆ దేశానికి బోధకురాలైపోయింది. దేవునికి స్తోత్రం. ఆ మాట సైన్యాధిపతికి వెళ్ళింది. ఆ మాట దేశంలో పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ రాజు ఆ చిన్న పిల్ల మాట విని, బోధ విని ఒక ఉత్తరం రాశాడు. సోమ్రోన్ రాజుగారి, మా రాజ్యంలో శక్తి లేదు. మీ రాజ్యంలో ఒక యాజకుడు ఉన్నాడంట కదా, ఆ యాజకుడు ప్రార్థన చేస్తే వరము ఉందండి కదా, రోగం పోతుందంట కదా, మీరు దయచేసి మా కోసం, మా సైన్యాధిపతి కోసం ప్రార్థన చేయించండి. రాజు ఒక ఉత్తరం రాశాడు. అది దైవజనుడి కనుగానే ఏమన్నాడు, రండి. దేవుని దగ్గరికి వచ్చాడు, రోగాన్ని తీర్చేసుకున్నాడు. మనం దేవుని దగ్గర రాకుండా ఏమీ. ఇక్కడ ఎవరున్నారు? ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవు. అందుకే సంఘంలో నువ్వు బాప్తిసం పొందాలి. సంఘంలో, నీ సంఘంలో నువ్వు ఆత్మ నడిపింపులో ఉండాలి. ఏ స్కూల్కి పడితే వెళ్తాను, ఆ స్కూల్లో నేను తిరుగుతాను, పరీక్ష రాస్తానంటే ఉపయోగం ఉండదు. నీ సంఘంలో నువ్వు బాప్తిసం పొంది ఆ సంఘ కార్యక్రమంలో నువ్వు పాలు పొందుకొని మనం చక్కగా నడిపించుకోవాలి. ఎవరున్నారంట? ఆత్మ. కనుక యోహాను 16:12-11 చూసుకుంటే, ఆయన సర్వసత్యములో నడిపించేవాడై ఉన్నాడు, సత్యమును బోధించేవాడై ఉన్నాడు. నీ కళ్ళ ముందు ఎంత పెద్దవాడన్నా సరే నీలో మాట్లాడేవాడు ఎవరంట? పరిశుద్ధాత్మ. ధైర్యం, నీ మాటను శాస్త్రంగా నడిపించేది నీలో ఉన్న శక్తి, ఆత్మశక్తి. నువ్వు చెప్పడం ఆలస్యం, నువ్వు చెప్పేవా వాడు వింటే బాగుపడతాడు, వినకపోతే దేవుడు చూసుకుంటాడు. చెప్పడం ఎవరి పని? మన పని. చెప్పిన వాడికి శక్తి, చెప్పలేని వాడికి బలహీనత. ఈరోజు క్రైస్తవులు శక్తిమంతులు ఉండడానికి దేవుడి సంఘంలో ఈ గొప్ప కార్యాన్ని దేవుడిచ్చాడు. కనుక ఆత్మ సర్వసత్యంలోనికి నడిపించడానికి, బోధించడానికి, తెలియనివన్నీ కూడా తెలియజేయడానికి, మనతో నివసించడానికి, మనలో ఉండడానికి, మనలో స్తుతించడానికి, మనలో ప్రార్థించడానికి మనకి ఇవ్వబడిన శక్తి మామూలు శక్తి కాదు. నీతో ఉంది మానవ శక్తి కాదు. రెండవది, రోమిలికి రాసిన పత్రిక 8:26 చూసుకుంటే, ప్రార్థనలో నడిపించను. చూడండి, మన బలహీనతలు చూస్తే ఆత్మ సహాయము చేయించున్నాడు. నువ్వు ఎలాగ ప్రార్థించవలనో తెలియదు కనుక ఆత్మే నీ పక్షాన విజ్ఞాపన. మూడవది మనం చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1, ఐక్యమత్యముగా నడిపించను. మనం అందరం ఎలా నడవాలంట? ఐక్యమత్యం. ఒకే కుటుంబం. ఇక్కడ ఉన్న వారందరూ ఎవరు చెప్పండి? ఒకే కుటుంబం. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. అందరూ ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలము. లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఏమీ లేవు. కనుక ఆత్మ తండ్రి అంటే ఏం చేస్తున్నాడంటే మనందరిని కూడా ఐక్యమత్యములో నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా దేవుని బిడ్డలమే. కనుక ఐక్యం మనకు ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఏం కోరుకుంటున్నాడు? ఐక్యముగా ఉండాలి. విడిపోవద్దు, పడిపోవద్దు, కొట్టుకుపోవద్దు. ఒకరికంటే ఇద్దరు మేలని పురుషుడికి స్త్రీనిచ్చాడు. చూడండి, వారికి మేలని చక్కటి బిడ్డలనిచ్చాడు, వారికి మేలని చక్కటి వివాహాలు చేశాడు. చక్కగా ఒక కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. అందరూ కూడా కలిసే ఉండాలి. అందరూ కూడా ఎలా ఉండాలంట? కలిసే ఉండాలి. అది ఆ పని చేస్తాడంట. ఏం చేస్తుంది? అత్తగారి మీద కోడలు పడకుండా దాని పని చేస్తుంటారు. ఇక్కడ మామగారి మీద అల్లుడు పడకుండా దాని పని చేస్తుంటాయి. వ్యతిరేక కార్యాలు చేయడానికి అది ప్రయత్నం చేస్తుంది. కనుక చూడండి, మన కుటుంబాలు ఎలా ఉండాలంటే అత్తగారు తల్లిలాగా ఉండాలి, కోడలు కూతురిలాగా ఉండాలి. ఎంతో చేత చెప్పించుకోకూడదు అనుకుంటే మామగారు తండ్రిలాగా ఉండాలి, అల్లుడు కొడుకులాగా ఉండాలి. ఎదటి వాడి చేత చెప్పించుకోకూడదు. నీ శక్తి మామూలు శక్తి కాదు. కనుక మనం ఇక్కడ ఒక కుటుంబం అంతా కూడానంట ఐక్యమత్యమే మహా బలము. ఐక్యతే
శాశ్వతము, శాశ్వతమైన జీవము. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం చదువుకుంటే అభిషేకించబడిన మనం మన కుటుంబంలో ఎలా ఉండాలో అక్కడ రాయబడి ఉన్నది. ఐక్యత చాలా సహోదర ఐక్యత కలిసి ఎంత మేలు ఎంత మనం దేవుడికి స్తోత్రం. ఎంత మేలు ఎంత మనం. ఒకప్పుడంట ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి, ఎంత సంతోషం ఉన్నారు. ఇప్పుడు తనకిష్టమైనట్టు ఒక్కరున్నా చాలా సంతోషం లేదు. ఇప్పుడు సంబంధాలండి, అత్తగారు లేని సంబంధం, ఆడపడుచు లేని సంబంధం కావాలి. అవి కూడా బాగుంటున్నాయా? అవి బాగుంటలేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఐక్యత లేని సంబంధం భయంకరంగా. కానీ ఇక్కడ దేవుని ప్రేమ కుటుంబం అంతా కూడా కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి. అది సంతోషం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిసే ఉన్నాము. తండ్రి తలస్తాడు, కుమారుడు పూనుకుంటాడు, పరిశుద్ధాత్మ కార్యం చేయాలి. యజమాను చెప్తాడు, యజమానురాలు పూనుకోవాలి, పిల్లలు పని చేయాలి. ఇది ఆత్మశక్తి. ఈరోజు ఈ కుటుంబాలన్నీ కూడా వ్యవస్థ దేవుని యొక్క ప్రేమ కనపడాలి. ఒక వివాహం చూడండి, దేవుడు ఏర్పాటు చేసిన వివాహం ఒక కుటుంబ బంధము. ఒక మంచి భర్త ఎలా ఉండాలి, ఒక మంచి భార్య ఎలా ఉండాలి, వారి పిల్లలు ఎలా ఉండాలి, వారి కుటుంబం ఎలా ఉండాలి. ఈ వివాహమే క్రైస్తత్వము. దేవునికి స్తోత్రం. ఏ వివాహం? పరిశుద్ధ వివాహం. అందరూ కలిసి నిర్ణయించాలి. లోకంలో ఏవో వివాహాలు కాదు. చూడండి, ప్రేమ వివాహాలు దేవుడికి సంబంధం లేదు. కుటుంబ సంబంధం అందరూ ఐక్యమత్యంగా తండ్రి ఒప్పుకోవాలి, కుటుంబం అంతా కూడా ఒప్పుకోవాలి. ఎన్ని ప్రకటిస్తాం చెప్పండి? 3 ప్రకటన. అక్కడ ఆ లాస్ట్ ప్రకటన వరకు ఎవడైనా వచ్చి ఆపండి అంటే ఆపేదంటే, నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి అంటే ఆపేది. ఒక ఆయన అన్నాడు, గన్నవాళ్ళ నుంచి నాకు ఫోన్ చేశాడు, మాస్టర్ గారు మీరు ఏయో పెళ్ళి చేసేసుకోమంటున్నారంట కదా అన్నాడు. నేనేం చెప్పాను బాబు అన్నాడు. మీరు బైబిల్ మిషన్ అంటే కదా అన్నాడు. బైబిల్ మిషన్ అయితే ఒక మాస్టర్ కదా అన్నాడు. ఆయన ఇష్టం, ఆయన నో మ్యారేజ్ చేసుకున్నాడు. మేము దానికి ఎంకరేజ్ చెయ్యం. నేను పలానా క్యాస్ట్ అని చెప్పుకుంటున్నారు, ఏదైనా చేసుకోవచ్చంట. మా ఇంట్లో అమ్మాయి అలాగే పెళ్లి చేసుకుంటాను. తప్పు అది. 3 ప్రకటన చేస్తాం. ఏ ప్రకటన అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక అన్యుడైనా కావచ్చు. ఇది ఆపేయండి అంటే మేము ఆపేయండి, ఇష్టం లేదంటే ఆపేయడంతే. వాడు ఏదో మోసం చేయడానికి అలా చెప్తున్నాడు. నేను ఆ అమ్మని పెళ్లి చేసుకున్నాను, ఈ అమ్మని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ తండ్రి బాధ పెట్టడం, వాడు సావడం, ఇవన్నీ ఎందుకు? ఎవరిని బాధ పెట్టదు. వాళ్ళు మోసం చేయడానికి అలా చెప్పి జనాన్ని రాబట్టుకుంటున్నారు. అలాంటే బైబిల్ మిషన్ అంటే అందరూ కరెక్ట్ కాదు, మేమైతే దీన్ని ఎంకరేజ్ చేయం. ఆ అమ్మాయి ఇలాగే చేస్తానంటుంది. ఇదేం పోదండి అని నాకు ఫోన్ చేశాడు. నువ్వు చెప్పినోడికి వెళ్ళాడు. వివాహం అన్నది చాలా విలువైంది. ఆ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేకపోయినా పెళ్ళి చేయకూడదు. ఇది మా పద్ధతి. అబ్రహాం చెప్పిన మాట, నా బంధువుల అమ్మాయినే చేసుకోవాలి, అన్యురాల అమ్మాయిని మా బంధువు. చూడండి, దేవుని యొక్క వివాహాలు చాలా జాగ్రత్తగా మనం చేయాలి. అలాగే ఐక్యమత్యంలోనే ఏ నిర్ణయమైన మనము తీసుకోవాలి. 4వది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3 ఆరాధనలో నడిపించేది ఆత్మ. ఈరోజు మనం అందరం రావడానికి ఏ సహాయం అంట? ఆత్మ సహాయం. అలాగే అపోస్తలుల కార్యం 13:1-4 సేవలో పిలుపు. అలాగే అపోస్తలుల కార్యం 16:6-7 సేవలో నడిపింపు. 7వది అపోస్తలుల కార్యం 28-29 ఆత్మల యొద్దకు నడిపించును, ఆత్మల రక్షణకు నడిపించును. కనుక పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం ప్రార్థన చేయటం గొప్ప ఆశ్చర్యకరమైనది. కనుక
ఆత్మాభిషేకాన్ని బట్టి 7 విషయాలు మనం శ్రద్ధగా నడవాలి. అలాగ నడిచే ధన్యత ప్రభు మన అందరికీ ఈ ఆత్మాభిషేకంలో ఆశీర్వదకరంగా నడిపించును గాక.